my channel. Today I am going to show you how to make rabdi. It is a popular milk sweet of northern part of India and it's everyone's favorite. Here no function will go without serving this dish. Let's see how it can be made. I have taken 2 liters of milk. This is full cream milk. 2 లీటర్లు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. వెడల్పాటి గిన్నెలో వేయాలన్నమాట, లేకపోతే పొంగిపోతాయి. వీ షుడ్ పుట్ ఇన్ అ బ్రాడ్ మౌత్ వెజల్ సో దట్ ద మిల్క్ విల్ నాట్ ఓవర్ఫ్లో అండ్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కీప్ స్టిరింగ్ సో దట్ ద బాటమ్ పార్ట్ విల్ నాట్ బి బర్న్. కిందని పట్టుకోకుండా అలా కలుపుతూ ఉండాలి. అట్లీస్ట్ 5 minutes ఒకసారి ఇలా కలపండి. అండ్ కొంచెం దగ్గరే ఉండాలి. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ అట్ ద ఎండ్ యూ విల్ ఎంజాయ్ ద స్వీట్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. యూ డోంట్ రిక్వైర్ మెనీ ఇంగ్రీడియంట్స్ ఫర్ దిస్ స్వీట్ అండ్ దిస్ ఈస్ వెరీ యమ్మీ స్వీట్. I took 2 liters of milk with little dry fruits. I have soaked badam and few kaju I have kept. Afterwards I'll chop them. కొంచెం ఇవి నానబెట్టి పెట్టుకున్నాను బాదాంలు అండ్ కొంచెం కాజు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి తర్వాత లాస్ట్లో వేస్తాను అన్నమాట. ఇందులో అయితే నేను ఇలాచీ పౌడర్ అది వేయను. అంత న్యాచురల్ టేస్ట్, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మాడిపోకుండా. మాడిపోయిందంటే పోయినట్టే ఈ స్వీట్. సో కింద పట్టుకోకుండా కలుపుతూ ఉండాలి. You should see that it doesn't burn from down. If the little bit of burning also will spoil the entire thing. So keep stirring. Even though if you leave for 5 minutes chalega, lekin you must be alert. Yeah, now the first boil is coming. Because it is a wide mouth, it will not come ekdam out. धीरे धीरे आती है. क्या अभी मलाई फॉर्म होती है ना, तो आप सिम रखना है. पूरा उबाला आने के बाद सिम रखना है. పొంగు వస్తుందండి, ఫస్ట్ పొంగు వస్తుంది. వచ్చాక సిమ్ పెట్టి అలాగా బాయిల్ అవ్వాలన్నమాట. మీగడ ఫామ్ అవుతుంటే అప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, అది నేను చెప్తాను ఏం చేయాలనేది. ఇప్పుడు నేను సిమ్ పెట్టేస్తున్నాను, తగ్గించేస్తున్నాను ఫ్లేమ్. You have to reduce the flame and let it boil like that. From down the fire is there, like flame is on in sim, slow flame is there. और ऊपर थोड़ा ठंडा होता रहता है. కింద చిన్న మంట ఉంది, అలా బాయిల్ అవుతూ ఉంటుంది. లోపల పైన చల్లారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మేగడ ఫామ్ అవుతూ ఉంటుంది పైన. అప్పుడు యూ హ్యావ్ టు రిమూవ్. ఇలాగ మేగడ తీసి పక్కన పెడుతూ ఉండాలి. అది చూసారా? కెన్ యూ సీ? ఇలా మేగడ్ని పక్కన పెడుతూ ఉండాలన్నమాట. మళ్ళీ కాసేపు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మన ఆ మేగడ్ని అలా తీసి పక్కన పెడుతూ ఉండాలి. ఇప్పుడు మేగడ్ ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవుతుంటే దీన్ని తీసి ఇట్లా పక్కకి ఉంచుకోవాలన్నమాట. అండ్ వెన్ మేగడంతా పక్కకు వచ్చింది కదా, ఇలా పక్కకు ఉంది కదా, ఈ పాలను కలుపుతూ ఉండాలి. కింద మాడి పట్టకూడదు అసలు. नीचे मिलाते रहिए और ऊपर इसका मलाई साइड में रखिए. This process you have to continuously do till the milk becomes 1/3 or maybe less than that also. పాలు చిక్కగా అయిపోతాయి, పాలు తగ్గిపోతాయి, అంతవరకు అట్లాగా మేగడ్ని తీస్తూ ఉండాలి పైనుంచి. See, the malai you have to keep it aside like this. And you have to mix the milk. Be very careful. The milk is thickening also now. This sweet requires very little sugar. ఎంత తక్కువ పంచదార పడుతుంది అంటే దీనికి, ఇంత స్వీట్కి ఒక 5 spoons కంటే ఎక్కువ వేయక్కర్లేదు. ఫస్ట్ 5 spoons వేస్తాను,
తర్వాత మనం టేస్ట్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు అనమాట. 5 కంటే ఎక్కువ వేసారంటే ఒక్కొక్కసారి ఎక్కువ స్వీట్ అయిపోద్ది, ఎందుకంటే పాలల్లో స్వీట్నెస్ ఉంటుంది. ఇన్ ద మిల్క్ ఆల్సో సమ్ స్వీట్నెస్ విల్ బీ దేర్. when it condenses it will become more sweet, so this sweet requires very little sugar. Milk is boiling and the cream is coming aside. I am putting it aside. మీగడ అలా పక్కకి కలెక్ట్ చేస్తున్నాను. పాలు ఎగిరిపోతున్నాయి, ఇంకా ఎగరాలి, ఇంకా చాలా ఎగరాలన్నమాట. స్లో ప్రాసెస్ ఇది, గబుక్కుమని అయిపోదు. మనం మాత్రం కలుపుతూ ఉండాలి, కిందకి తగిలేలా కలపాలి పాలని. యూ షుడ్ సీ దట్ యూ మిక్స్ ద మిల్క్ టిల్ ద బాటమ్, బికాజ్ ఊపర్ పైన అంతా బాగుంటుంది కానీ కిందని పట్టుకుంటుంది. సో యూ హ్యావ్ టు సీ దట్ ఇట్ డజంట్ burn in the bottom. Yeah, now it took 30 minutes and this milk became less than half. అరగంట అయ్యింది, సగం గంటే తగ్గిపోయాయి అనమాట. ఐ టుక్ ఆఫ్ ఆల్ ద మలై ఫ్రమ్ హియర్. ఐ స్క్రేప్డ్ ఇట్ ఎవ్రీథింగ్. అది మీగడంతా తీసి ఇందులో వేసేసుకున్నాను, ఎండిపోయినట్టు అయిపోతుంది. అందుకు ఇట్స్ గెటింగ్ డ్రైడ్ అప్. At this stage I am adding sugar now. This is 5 spoons of sugar I will add. 1, 2, 3, 4 and 5. Not more than this. ఐదే అంటే 5 స్పూన్స్ షుగర్ వేసాను. అవి పెద్ద స్పూన్స్ కూడా కాదు, మీడియం సైజు, అందుకంటే ఎక్కువ వేసుకోవద్దు. లాస్ట్లో కావాలంటే యూ కెన్ యాడ్ ఇన్ ద ఎండ్, బట్ నవ్ యూ డోంట్ యాడ్ బికాస్ ఇట్ టేక్స్ వెరీ లిటిల్ షుగర్. చాలా కొంచెమే వేయాలన్నమాట. అలా బాయిల్ చేయాలి. నేను మీగడంతా వేసేసాను ఇందులో, డ్రై అయిపోతుంది. దిస్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ డన్. The milk became very thick with full of this లచ్చా మీగడగా రబడి ఆల్మోస్ట్ అయ్యింది. ఇంకొక 1 minute. Now it took 45 minutes to come to this stage. Almost done. After 1 minute I think I will off the stove, let it cool, then I'll show you the final product. Now the rabdi is ready. Ready అయిపోయింది. It took 1 hour's time అన్నమాట. See the texture of the rabdi. It's like this. Very mouth watering. Now I'll add the dry nuts. This is badam. బాదం పప్పు నానబెట్టి ఇలా కట్ చేశాను. పిస్తా కూడా వేయొచ్చు, బట్ మా ఇంట్లో ఇప్పుడు లేదు, అందుకు నేను బాదాం అండ్ కాజు వేస్తున్నాను. పిస్తా కూడా వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. Thank you for watching my channel. Please like, share, comment and subscribe. Thank you.